ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఊహించనిది దక్కబోతుంది. రహస్య శత్రువులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఊహించనిది ఏం దక్కబోతుంది, అలాగే రహస్య శత్రువులు ఎవరు, వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారు సృష్టించే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే, వీరు ఊహించనిది వీరికి దక్కబోతుందనే చెప్పుకోవాలి. అంటే వారి వారి పరిస్థితులను బట్టి, అంటే కొంతమంది వివాహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంటారు, మరికొంతమంది ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా వారి వారి పరిస్థితులను బట్టి వారికి ఫలితం అనేది దక్కబోతుంది. ఊహించనిది వారికి దక్కబోతుందనే చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అతి త్వరలో ఆ పెళ్లి నిశ్చయం కావటం, అలాగే పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగహత్తులు ఎవరైతే ఉన్నారో, ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యం. అంటే మీరు ఆశించిన ఉద్యోగం మీకు లభించటం లేదు, కాంప్రమైజ్ కావటం మీకు ఇష్టం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వస్తుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఆ ఆఫర్ ని మీరు వినియోగించుకున్నట్లయితే మీ భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనే చెప్పుకోవాలి. అటువంటి ఊహించని మార్పు మీ జీవితంలో ఈ సమయంలో రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో, అర్హత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ప్రమోషన్ కి మాత్రం చాలా ఆలస్యం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక మీకు ప్రమోషన్ రాదు అనే ఒక నిరాశలో మీరు ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ప్రమోషన్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వారి వారి పరిస్థితులను బట్టి వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కలిసిపోవటం, అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ సన్నిహితులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో తిరిగి కలిసిపోయే అవకాశాలు కనిపించటం, ఈ విధంగా ఊహించని విధంగా మీ జీవితంలో ఫలితం దక్కబోతుందనే చెప్పుకోవాలి. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ, నిర్మించాలని కానీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు చేపడతారు. అలాగే గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా వారి వారి పరిస్థితులను బట్టి వారు ఊహించని విధంగా వారి జీవితంలో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీ జీవితంలో రహస్య శత్రువులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, తోటి వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా ఆ రంగంలో మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ సన్నిహితులు, ఆత్మీయులుగా మీరు భావించే వ్యక్తులు కావచ్చు. కానీ మీకు తెలియకుండానే వారు మీతో సఖ్యతగా ఉంటూనే మీ యొక్క చెడును కోరుకుంటున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క పద్ధతిని బట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అనుమానం వచ్చే ఉంటుంది. అంటే వారు మీ యొక్క శ్రేయస్సును కోరుకునేవారా, లేకపోతే మీ కీడును కోరుకునేవారా అనే అనుమానం వచ్చే ఉంటుంది. ఎవరిపైనైతే మీకు అనుమానం కలిగిందో, నిజంగా వారి వల్ల మీకు కీడు జరుగుతుంది అని మీకు గట్టి నమ్మకం కనుక ఉన్నట్లయితే అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారికి మీ వ్యక్తిగత విషయాలు షేర్ చేయటం కానీ, అలాగే మీ ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించటం కానీ, అలాగే మీ కుటుంబ విషయాల గురించి వారితో చర్చించటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే వారు ఏవైనా మీకు సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటించే ముందు
1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే భవిష్యత్తులో మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. చూశారు కదండి, ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవితంలో వారికి ఊహించనిది ఏ విధంగా దక్కబోతుంది, రహస్య శత్రువులతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.